నామంలో మరొకసారి మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు వర్తమానికులుగా ఆయా స్థలాలకు పిలువబడినప్పుడు వచ్చిన వర్తమానికులు కూడా ఉజ్జీవింపబడి వచ్చినటువంటి వర్తమానికులు కూడా వారు కూడా మ్యూచువల్ ఫెలోషిప్ వల్ల బలం పొంది వెళ్తుంటారు. 3 దినాలు ప్రభు మీతో కూడా కలిసి ఎంతో సంతోషకరమైన సమయం కలిగి ఉండడానికి ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మొన్నటి దినాన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ సోల్జర్, మంచి సైనికుని యొక్క లక్షణాలను 3+3 చూసాం. 3, 6 చూసాం. ఎవరైనా చెప్తారా? డే బిఫోర్ ఎస్టర్డే మొట్టమొదటి లక్షణం ఏం చూసాం? chosen by God, దేవుని చేత నిర్ణయించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. రెండవ లక్షణం ఏంటి? వారు యుద్ధమునకు పోవలసినటువంటి వారు. మూడవ లక్షణం నాట్ ఎంటాంగిల్డ్ విత్ అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో వారు చిక్కుకొనరు. నిన్నటి దినాన ఇంకో 3 క్యారెక్టర్స్ చూసాం. నిన్నటి దినాన్ని చూసాం. ఈ సైనికుడు శిక్షణ పొందేటువంటి స్థలం దేవుని మందిరం అని చూసాం. ఈ దేవుని మందిరంలో 7 అంతల ఆశీర్వాదాల్ని నిన్న మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. అలాగే 5వ లక్షణంగా ఈ యొక్క సైనికుడు తాను ఏర్పాటు నియమించుకున్నటువంటి ఆ సైన్యాధిపతి కానీ లేదా ఆ రాజును కానీ ఏం చేస్తారు? వాళ్ళు తాను నియమించిన వానిని సంతోషపరచవలనని, తాను ఏర్పాటు చేసుకున్న రాజును కానీ సైన్యాధిపతిని కానీ సంతోషపరచాలని వారి యొక్క విధి. 6వ లక్షణం చూసాం, ఎండ్యూరెత్ ద సఫరింగ్. వారు తన సైన్యాధిపతి కొరకై లేదా రాజు కొరకై శ్రమలు అనుభవించేటువంటి వారుగా జ్ఞాపకం చేస్తూ వచ్చాం. నిన్నటి దినాన మనం ఈ యొక్క శ్రమలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా, ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ కలిగిన యెడల వాడు ఆ పేరును బట్టి ఏం చేయాలా? అతిశయించాలా, సంతోషించాలా, ఆనందపడాలా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ టైటిల్ ఇన్ ద వరల్డ్ దట్ ఎ క్రిస్టియన్. రెండవది, దేవుని కొరకైనటువంటి ఏ శ్రమ స్వార్థ కొరకైనటువంటి శ్రమ. మూడవది, దేవుని ప్రజలతో కూడా శ్రమను అనుభవించాలి. ప్రియులారా, ఈ దినం నా యొక్క సాక్ష్యంతో కలిపి 6వ లక్షణమును, అలాగే ప్రభు గనక సమయం ఇస్తే 7వ లక్షణం కూడా మనం ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మరొక దినమును 3వ దినంగా మీరు మాకు యూత్ క్యాంప్లో ఉదయకాలం నుండి ఇప్పటిదాకా మీ సన్నిధి, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని సంచారమును మీరు మాతో కూడా సమృద్ధిగా ఉంచినందుకై మీకు స్తోత్రములు తండ్రి. దాచబడిన వాడబడిన పాత్రలన్నిటి కొరకై మీకు వందనాలు ప్రభువా. నమ్మకమైన తండ్రి, ఇలాంటి ప్రత్యేక సందర్భాల ద్వారా మా ప్రభువును మేము మరింతగా ఎరగడానికి, ఆయనతో అనుసంధానం చేయబడడానికి, నేర్చుకోవడానికి సహాయపడుతున్నారు. మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో కూడా మీ మెల్లని మాట, మీ స్వరం వినడానికి మాకు సహాయం చేయండి. మీ వాక్యంలో రాయబడినటువంటి వాగ్దానంలోనూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కీర్తనలు 91లో, దేవాన్ని నివాస స్థలం దగ్గర వానకోవెలకు గూడు కట్టుకోవడానికి స్థలం దొరికింది. తండ్రి, బలహీనమైనటువంటి నన్ను నీ యొక్క నివాస స్థలం దగ్గర, నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికెను. తండ్రి, బలహీనమైనటువంటి నన్ను
నీ బలిపీఠం దగ్గర మీరు ఇచ్చినటువంటి సహవాసం కొరకే మీకు వందనాలు. అలాగన కీర్తనల గ్రంథంలో రాయబడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుందేళ్లకు దేవా ఆ యొక్క గొప్ప బండలు ఆశ్రయం అన్నారు. కుందేలు వంటి నాలాంటి వారికి, బలహీనమైనటువంటి నాలాంటి వారికి దేవాని యొక్క బండలు, పేటులే గొప్ప ఆశ్రయ స్థానములు. అలాగని తండ్రి, మరి ఆ యొక్క లెబానోను వృక్షముల మీద ఆ యొక్క పిచ్చుకలకు, పక్షులకు, కొంగలకు గూడు కట్టుకొని ప్రభా గుడ్లు పెట్టి పిల్లలు పెట్టడానికి వాటికి ఆశ్రయస్థానంగా వచ్చారు. నేను మందిరమే నీ నివాస స్థలం. ఇలాంటి బలహీనమైనటువంటి మాకు తండ్రి మీరు నివాస స్థలం ఏర్పాటు చేశారు. నా సాక్ష్యమును అలాగే మీ యొక్క మాటలను మీ బిడ్డలతో పంచుకొని పోచుండగా దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంచండి. గర్వము, అతిశయము, డంబము దేవా మాలో నుంచి సంపూర్ణంగా తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యత, ఆయన దినత్వాన్ని అనుభవించడానికి సహాయం చేయమని ఈ యొక్క ప్రాంగణం అంతయు మీ అధికారం కిందికి, మహిమ కిందికి, మీ సామర్థ్యం కిందికి అప్పగించుకుంటూ వందనములతో యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, 2 లేఖన భాగాలు మనం చదువుకుందాం. 1 శామ్యూయల్ చాప్టర్ 2. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. 1 శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 8. 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. అలాగే చరిత్రలో ద గ్రేటెస్ట్ వర్షిప్, చరిత్రలో అత్యంత అద్భుతమైనటువంటి ఆరాధికుడు దావీదు తన చివరి దినాల్లో చేసినటువంటి ఆరాధన, ఇట్ ఈస్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వర్షిప్. 1 క్రానికల్ చాప్టర్ 29, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం 12వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 1 క్రానికల్స్ చాప్టర్ 29 వర్స్ 12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. ప్రియులారా, మనం చదివిన ఈ 2 లేఖన భాగములలో నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో దరిద్రులను, ఈ లోకంలో లేమిగల వారిని, ఈ లోకంలో పెంటకుప్ప మీద ఉన్నవారిని ఏ మనుష్యుడు కానీ, ఏ సమాజం కానీ జ్ఞాపకం చేసుకోదు. వారిని ఎవరు ఇష్టపడరు, వారిని ఎవరు కూడా లెక్క పెట్టరు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి దరిద్రులను, ఇలాంటి లేమిగల వారిని, ఇలాంటి పెంట కుప్పల మీద ఉన్నవారిని ఆయన లేవనెత్తేవాడు, మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి వాడు, స్వతంత్రింప చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన ఒక్కడే ప్రవీణటువంటి యేసుక్రీస్తు వారు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు. దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు సెలవిచ్చినట్లు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. నా పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి రాకమునుపు నాగన్న అని మా పేరెంట్స్ కాదు, మా హెడ్ మాస్టర్ పెట్టాడు. తర్వాత నేను ప్రభులోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభువైన దేవుని కొరకై ఆయనగా తను తాను సమర్పించుకున్నటువంటి రక్త మాంసములు, దేహములు కలిగిన వారు ఇంకెవరు లేరు కాదు అంటే
అది అతిశయం కాదేమో. అందుకని బాప్తిసం పొందేటువంటి సమయంలో వారు అడిగారు, నీ పేరును మార్చుకుంటావా అని అడిగారు. నేను అడిగాను, అయ్యా మీకు ఇష్టమైతే, నాకు అపోస్తలుడైన పౌలు అంటే బైబిల్లో చాలా ఇష్టం, ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత, మీకు ఇష్టమైతే నాకు ఆ పేరు కూడా పెట్టండి అన్నాను. దైవ సేవకులు ప్రార్థన చేసి నాకు నాగన్న పాల్ అని పెట్టారు. నేను ఒక 5 నిమిషాలు నా గురించి 10 నిమిషాలు చెప్పేసి వాక్యంలోకి వెళ్తాను. ప్రభు నన్ను ఏ రీతిగా దర్శించాడో మీకు చెప్తాను. మేము మా ఇంట్లో 7 మంది పిల్లలం. 7 మందిలో 6 మంది ఆడపిల్లలు, నేను ఒక్కనే మగపిల్లాడిని. మా నాన్నకి 5 మంది, 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చాలామంది వెళ్తారు కదా, ఎక్కడికి వెల్లంగనికి పోతారు కదా, అంటే నామకార్థ క్రైస్తవ కుటుంబం అనమాట. వాళ్ళు అనుకున్నారంట, ఈసారి కనుక మాకు అబ్బాయిని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ముక్కొని వచ్చారంట. వాళ్ళు ముక్కున్నారు కాబట్టి నేను పుట్టానని చెప్పను, కానీ దేవుడు నన్ను వారికి ఇవ్వాలని ఆశపడ్డాడు. నేను 5వ సంతానంగా మా తల్లిదండ్రులకు జన్మించాను. నాకు బాగా జ్ఞాపకం వచ్చే టయానికి నేను మరీ ధనవంతులమని చెప్పలేను, కానీ పర్వాలేదు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, మాకు పొలం ఉండేది, తర్వాత మా ఇంట్లో గుర్రపు బండ్లు ఉండేవి, అలాగే గొర్రెలు, మేకలు, మందలు ఇవన్నీ ఉండేవి. అలాగే మా నాన్న కొన్ని రిక్షా బండ్లు కూడా పెట్టేసి చిన్న బిజినెస్ లాగా చేసేవాడు. వాటికి రెంట్కి ఇచ్చేస్తూ వచ్చినటువంటి ఆదాయం మీద మమ్మల్ని అందరినీ పోషించేటువంటి వాడు. 3 అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 4వ అక్క చదువుకుంటుంది, నేను చదువుకుంటున్నాను. వాళ్ళ వివాహాలంతా అయిపోయే టయానికి మా నాన్న దగ్గర ఉన్న పొలం అయిపోయింది, మా నాన్న దగ్గర ఉన్న గొర్రెలు, మేకలు, మందలు అన్నీ అయిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. లాస్ట్కి సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, ఏ రిక్షా బండ్లు అయితే మా నాన్న రెంట్కి ఇచ్చేసి వాటి మీద జీవనోపాధి పొందేవాడో, ఆఖరికి అన్నీ పోయి ఒక రిక్షా బండి మిగిలింది. ఆ రిక్షా బండి మా నాన్న లాగుతూ, ఆయన రిక్షా దొక్కుతూ మా మిగతా అక్కలకు, అలాగే నా 2 చెల్లెళ్లకు నన్ను చదివిపిస్తూ ఉన్నంతలోనే మేము ముందు కొనసాగే వాళ్ళం. నాకు యుక్త వయసు వచ్చే టయానికి, అంటే 10th క్లాస్ 9th ఆ టైంకి వచ్చేసరికి, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మలినం ఏదైతే ఉందో, ఇప్పుడు యవనస్తులు అనేక మంది ఏ రీతిగా వారు కోరుకున్న విధానంలో వెళ్తున్నారో, నేను కూడా అలాగ వెళ్ళడానికే, నా జీవితాన్ని దుర్భరం చేసుకోవడానికే నేను బలి అయిపోతూ వచ్చినానని చెప్పగలను. నేను ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంకా బాగా రెక్కలు వచ్చినాయి. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు గనక లేకపోతే వారి తల్లిదండ్రుల గురించి కానీ, వారి కుటుంబ నైవేద్యం గురించి కానీ ఆలోచించడానికి ఏ వ్యక్తి కూడా పూనుకోడు. ఎందుకంటే ప్రభువైన దేవుడు వారి హృదయాన్ని తెరవకపోతే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వారికి అర్థం కావు. నాకు కూడా మా నాన్న ఏం పని చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, మమ్మల్ని చదివించడానికి ఆయన పడేటువంటి కష్టం ఏనాడు నేను అర్థం చేసుకోలేదు, నేను గ్రహించలేదు. పైపెచ్చు వారికి ఏమాత్రం సహాయకరంగా లేను. నాకు ఒక కల ఉండేది, ఏంటంటే ఐ వాంట్ బికమ్ ఏ క్రికెటర్. నేను మా ప్రాంతంలో, మా కడప డిస్ట్రిక్ట్లో నేను 10th ఇంటర్మీడియట్కి వచ్చేదానికి వన్ ఆఫ్ ద గుడ్ ప్లేయర్. డిస్ట్రిక్ట్లో ఎక్కడ జరిగినా కూడా నన్ను తీసుకెళ్ళేవారు. నాకు కూడా ఒక మంచి క్రికెటర్ కావాలని చెప్పి చాలా ప్రయత్నం చేసేవాడిని. ఉదయకాలం ఇంట్లో నుంచి 5 గంటలకు ఇంట్లోంచి బయటికి వెళ్తే 5 to 8 o'clock 3 hours మార్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చి దొరలాగా బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీలో పుస్తకాలు పడేసేసి మేము క్రికెటర్స్ అనేటువంటి పేరుతో కాలేజీలో మాకు అటెండెన్స్ చేసేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ 9:30 నుంచి గ్రౌండ్లో ఉండేవాళ్ళం. అలాగ 5 o'clock గ్రౌండ్లో ఆడేసి మళ్ళీ 5 నుంచి స్నేహితులతో షికారు కొట్టేవాడిని. ఇలాగ జీవితం చెడిపోవలసినంత స్థాయిలో, పతాక స్థాయిలో జీవితం చెడిపోయింది. ఏమాత్రం కూడా
జాలి, కరుణ, దయ, ప్రేమ ఎక్కడ లేదు. ఎందుకంటే కళ్ళ ముందు అంత కష్టం జరుగుతున్నప్పటికీ ఏనాడు నేను గ్రహించలేదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్కి వచ్చాను. గ్రాడ్యుయేషన్కి వస్తే ఏముంది, అంతా రంగుల ప్రపంచం. మేము ఇంటర్మీడియట్ బాయ్స్ కాలేజ్, గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి కో ఎడ్యుకేషన్లో చెప్పేది ఏముంది ఇంకా. సో ఎన్ని రకాలుగా జీవితం పాడవాలనో అన్ని రకాలుగా జీవితం పాడైంది. నేను చెప్పగలను, ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక నన్ను దర్శించకుండా ఉంటే ఏనాడో నా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయి ఉండేది. కారణం ఏంటంటే, నా స్నేహితుల సర్కిల్లో ఒక అబ్బాయి ఉండేవాడు. హీ వాజ్ లుకింగ్ లైక్ ఏ సినిమా హీరో. మంచి హ్యాండ్సమ్ బాయ్, మంచి ఎకనామికల్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి. ఒకరోజు ఉన్నట్లుండి ట్రైన్ కింద పడి 2 ముక్కలు అయిపోయాడు. అలాంటి స్నేహితుల మధ్యలో తిరిగేటువంటి నా జీవితం, అలాంటి భయంకరమైనటువంటి స్నేహితులతో గడిపేటువంటి నా జీవితం దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరకు నన్ను ఆకర్షించుకున్నాడు. ఈ యొక్క తిరుగులను బట్టి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా, తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయిపోయినా ఫస్ట్ ఇయర్. ఎందుకంటే అసలు కాలేజీకి పోయింది లేదు, చదివింది లేదు, ఇంకేం లేదు. నిత్యం లేచిన దగ్గర నుంచి క్రికెట్ గ్రౌండ్. ఈ రీతిగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ రన్ అవుతుంటే నేను నిన్న కూడా చెప్పాను కదా, ఒక స్నేహితుడు నన్ను పదే మందిరానికి ఆహ్వానించేవాడు. నేను అనుకునేవాడిని, నేను మంచి యవనప్రాయంలో ఉన్నాను, పెద్ద క్రికెటర్ని అవుతా నేను. దేవుడు ఇప్పుడు కాదు, దేవుడు వృద్ధాప్యంలో, నేను ముసలోనైన తర్వాత దేవుని దగ్గరికి రావాలా? ఇప్పుడు నేను లోకాన్ని తిని తాగి సంతోషించి ఆనందించి నేను గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పని అదే భ్రమలోనే కొనసాగిపోతూ ఉండేవాడిని. ఆ సహోదరుడు నా మీద ప్రేమ కలిగిన వాడై, దేవుడు నా మీద ప్రేమ కలిగిన వాడై ఆ సహోదరుని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకున్నాడు. ఆయన ఎక్కడ కనిపించినా ఇదే మాట అడిగేవాడు, 2 చేతులు జోడించేవాడు, ఒక్కసారి రా మందిరానికి రాని పిలిచేవాడు. నాకు మన సహవాసం వాళ్ళంటే పరమ కోపం. ఏం కోపం అంటే, సంచేసుకుంటారు ఇల్లు. ఇప్పుడు తగ్గిపోయారు కదా. 1995, 2000 ఆ ప్రాంతంలో మన వాళ్ళందరికీ ఒక సింబల్, ఏం సింబల్ ఉండేది? బైబిల్ బ్యాగ్ ఉండేది. వీళ్ళు బైబిల్ బ్యాగులు వేసుకొని ఇంకా వీళ్ళొక్కళ్ళే భక్తిపరులాగా అన్నట్లు, వేరే వాళ్ళు ఎవరు కాదన్నట్లు ఎంతసేపు చేసినా మీరు పాపులు అని చెప్తుంటారు. అరే వీళ్ళని మన కాలనీకి రానికూడదని చెప్పి ఆ వ్యాన్స్ మీద రాళ్ళు వేసిన వాళ్ళం మేము. ఎందుకంటే మన సహవాసం అంటే పరమ కోపం మాకు. సరే, ఆయన అన్నాడు, అనేకసార్లు లెక్కలేని వాళ్ళు పిలిచేవాడు పాపం. నేను చెప్పా, నన్ను ఎందుకు పిలుస్తావు నువ్వు? నీకేం పనేం లేదా? ఎందుకు పదే నన్ను పిలుస్తావు? నన్ను వదిలేసి ఏం చెప్పేవాడిని. లాస్ట్ ఒకసారి వచ్చాడు, తమ్ముడు ఇదొక్కసారి పిలుస్తాను రా, నేను ఎప్పుడు మందిరాన్ని పిలవను అన్నాను. నేను కండిషన్ పెట్టానంటే, నీవు నన్ను ఎప్పుడు మందిరానికి పిలవను అంటే నీ కోసం నేను వస్తా. నన్ను ఎప్పుడు పిలవద్దు, మళ్ళీ చెప్తున్నా, నీ కోసం వస్తానన్నాను. నామకార్థ క్రైస్తవ కుటుంబం కాబట్టి ఎక్కడో దుమ్ము పట్టిపోయిన బైబిల్ దులిపేసేసి, అది కూడా మా ఇంట్లో కాదు, మా మామయ్య వాళ్ళ ఇంట్లో బైబిల్ ఒకటి ఉంటే ఆయన చేతిలో పెట్టా. ఈ బైబిల్ తీసుకొని నువ్వు ముందు పో, నేను నీ వెంట వస్తా. నీకు నాకు మినిమం 100 feet డిస్టెన్స్ ఉండాలా. నువ్వు ముందు పో, నేను వెనకాల వస్తాను, నీకోసం వస్తాను, కూర్చుంటే లేచిపోతా అని చెప్పాను. ఆ సహోదరుడు నా మీద ప్రేమతో, నువ్వు ఎలాగంటే అలాగ రా అని చెప్పని బైబిల్ తీసుకొని ఆయన పోతున్నాడు. నేను దారి చూసుకుంటూ, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి చూసుకుంటూ వెళ్ళి కూర్చున్నాను. అదొక అద్భుతమైన గడియ, దేవుడు నన్ను దర్శించేటువంటి గడియ అది. ఇలాగనే కొంతమంది యవనస్తులు కూర్చున్నారు, పాటలు పాడారు. దేవుని వర్తమానం చెప్పడం ప్రారంభించిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ సహోదరిని వాడుకుంటూ వాక్య పరిచయం చేస్తూ ఉంటే, నా జీవితంలో ఒక వ్యక్తి నిమిషం డైరీ రాసినట్లు దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా వచ్చింది. ఏం భయం అంటే, ఈ వ్యక్తికి నా జీవితం ఎలా తెలుసు? నేను లేచిన దగ్గర నుంచి ఎక్కడ ఉంటాను, ఎవరితో తిరుగుతాను, నేను ఏం చేస్తాను, నా జీవితం ఏంటి? ఒకవేళ ఇలానే కనుక నేను కంటిన్యూ అయితే
నా యొక్క ముగింపు ఏ రీతిగా ఉందో కూడా చెప్పాడు ఆయన. నిజమే కదా, వాస్తవమే కదా. మీటింగ్ అంతా అయిపోయింది, కూర్చున్నాను, నా ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి, భయంతో అలా కూర్చుండిపోయాను. ఇక్కడ దేవుడు ఉన్నాడు. నా రహస్య జీవితం అంతా ఈ దేవునికి ఏం తెలుసు? లేకపోతే ఈ వ్యక్తి బైబిల్లో నుంచి మాట్లాడుతుంటే నా జీవితం పూసగుచ్చినట్లు ఈయన మాట్లాడుతున్నాడే, నా జీవితం గురించి ఏం తెలుసు నాకు? అది 1999 సంవత్సరం డిసెంబర్ మాసం, వేర్ ఐ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. సరే, డిసెంబర్ మాసం వచ్చిన తర్వాత అందరూ కదా, విలేజ్లో అందరికీ వాగ్దానాలు అంటే పెద్ద ఒక క్రేజ్ అన్నమాట. వాగ్దానం అంటే క్రేజ్ కదా, అందరం కూడా మనం చాలా సంతోషిస్తాం కదా వాగ్దానం తీసుకోవడానికి. మా కాలనీలో అందరూ పోతున్నారు, ఈరోజు వాగ్దానం తెచ్చుకుంటాం అని చెప్పాను. నేను అడిగా, వాగ్దానం అంటే ఏంటి అని అడిగాను. లేదు, ప్రభు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు, ఒక మాట ఇస్తాడు. నేను అన్నాను, మీరు పోతున్నారు కదా, మీరు పోయి నా కోసం ఒక వాగ్దానం తీసుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఆ రోజు 31st నైట్ నేను మా ఫ్రెండ్స్ ఇంటికి పిలిచాను. మా అమ్మ నాన్న వాళ్ళందరూ వేరే ఊరికి వెళ్ళిపోతే మా అక్క వాళ్ళ దగ్గరికి నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని చెప్పని 31st నైట్ మా ఇంటికి పిలిచి వాళ్ళతో పార్టీ చేసుకుంటున్నాను. సరే, ఆ వ్యక్తి 31st అయిపోయింది. 2000 సంవత్సరం ఎర్లీ మార్నింగ్ 5:30కి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టి, నీకోసం ఒక వాగ్దానం తీసుకొచ్చాను, తీసుకున్నాడు. తీసుకొస్తే, నేను మిమ్మను రక్షించదను, ధైర్యంగా ఉండండి అన్నది. నేను అనుకున్నా, దేవుడు నన్ను రక్షించేది ఏముంది కొత్తగా, మళ్ళీ రోజు కాపాడుతున్నాడు కదా దేవుడు. నాకు అర్థం కాలే. నేను మిమ్మను రక్షించదను, ఈ వాగ్దానం తీసుకున్నాను. నాకేం తెలుసు, బైబిల్లో పెట్టేశాను, వెళ్ళిపోయాను. ఆ యొక్క 2000 సంవత్సరం జనవరి మాసంలో ఒక 2 వారాలు మందిరంకు ఆ సహోదరు వెంట వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 23వ తారీఖు సాయంకాలం ఒక సువార్త కూడికలో దేవుని సంపూర్ణమైనటువంటి పిలుపు నాకు దొరికింది. ఆ దినాన దేవుని యొక్క సేవకులు వర్తమానం చెబుతూ ఉంటే నా అనుమతి లేకుండానే నా హృదయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించేశాను. ప్రభువా, నేను పాపిని, నా జీవితంలో నా పాపమును ఎరగలుగుతున్నాను, ఈ పాపం ద్వారా నాకు ఎంతో నష్టం ఉంది, నా కొరకై నువ్వు శిలువలో చనిపోయావని చెప్పని ఆ దేవుని సేవకుడు ఆయన వర్తమానం ఇస్తూ ఉంటే నా చెయ్యి పైకి నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఈరోజు నా హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగిస్తున్నానని చెప్పని ఆ రోజు తీర్మానానికి వచ్చాను. నేను చెప్తాను, దేవుడు నాకు దయచేసిన వాగ్దానం 23 రోజుల్లో నా విషయంలో నెరవేర్చాడు. నేను అనుకున్నాను, దేవుడు రక్షిస్తాడంటే కాపాడుతున్నాడు కదా, ఇది ఆత్మ సంబంధమైన రక్షణ అని నాకు అర్థం కావడానికి కేవలం 23 రోజుల్లో ప్రభువును దర్శించబోతున్నానని చెప్పి నాకు వాగ్దానం పంపించి నాకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చాడు. ఆ వాగ్దానం తీసుకొని చూసుకుంటే, నేను మిమ్మల్ని రక్షించదను, ధైర్యంగా ఉండండి. 23 రోజుల్లో జనవరి 23వ తారీఖున ప్రభువును దర్శించాడు. నేను చెప్పగలను, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకాశమానము నా యొక్క అంధకార హృదయంలోకి వెలిగించబడినప్పుడు ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది నా హృదయంలో. నేను చీకటిలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి వెలుగులోనికి నేను రప్పించబడ్డాను, తీసుకురాబడ్డాను. ఒక బిగ్ బ్యాంగ్, ఒక విస్ఫోటనం జరిగినట్లు నా జీవితంలో నేను ఎరగలను. ఆ దినం నుండి నా జీవితంలో ఏ చెడు తిరిగానో, ఏ చెడు సహవాసాలకి బానిసనైనానో, ఏ పాపములకు నేను ఈడవబడ్డానో, ఏ యొక్క అంధకార సంబంధమైన క్రియలకు నేను ఈడవబడ్డానో, వాటన్నిటి నుండి నాకు విడుదల, విమోచన కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత నా పాపాలు క్షమించబడి, కడుగబడి నన్ను నీతిమంతుడిగా చేశాడు అని నేను విశ్వసించి నమ్మినటువంటి దినమది. నా జీవితంలో ఎవరి ప్రమేయము, ప్రేరణ లేకుండానే అన్నీ దూరం అయిపోయాయి. నేను చెప్పగలను, ఎవడైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైనవి. నాకు అంత కొత్త కనబడుతుంది. నేను రోజు తిరిగేటువంటి వాకిల్లే
నేను రోజు నడిచేటువంటి దారులే, నేను రోజు నడిచేటువంటి కాలేజే, నేను నాతో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు, నాతో ఉన్న తోబుట్టువులు అందరూ నాకు కొత్తగా నూతనంగా కనబడుతున్నారు. కారణం ఏంటంటే నాలో ఉన్న అంధకారము తొలగివేయబడింది. నాలో ఉన్నటువంటి చీకటి తొలగివేయబడి ఆయన ప్రకాశమానం చేత నింపబడుతూ వచ్చినాను. ఏ రోజైతే మారు మనసు అనుభవంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడో ఆ దినం నుండి ఒకే తీర్మానం, ప్రభా నీ కొరకు జీవిస్తా. నేను మందిరంలోకి వచ్చిన తర్వాత అందరు అంటున్నారు, ఏమంటారంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడని చెప్పి. నేను అనుకున్నా, దేవుడు మాట్లాడడం ఏంటరా అసలు? దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? ప్రభు నీతో మాట్లాడా అన్నాడు ఒక అన్న వచ్చి. నువ్వు రక్షణ పొందావా అన్నాడు. నువ్వు మారుమనసు పొందావా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? ఒక్కొక్క అన్న వచ్చి మాట్లాడుతుంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? నిజమే కదా. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. హౌ డస్ గాడ్ స్పీక్ టు ఎ నార్మల్ మ్యాన్? నాలాంటి పాపినటువంటి మనుషులతో కూడా దేవుడు మాట్లాడతాడా? ఆ రోజు రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆశ ఉంది. ఏంటంటే, దేవా నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, ఒక్కసారి నాతో కూడా మాట్లాడతావా? అందరు చెప్తున్నారు మందిరంలో, ప్రభు మాట్లాడతాడు, ప్రభు మాట్లాడతాడు, ప్రభు నీతో మాట్లాడని అడుగుతుంటే, నువ్వు మాట్లాడే అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి నాకు దయచేయి ప్రభు అని ఆ రాత్రి 11-11:30 సమయంలో బైబిల్ తీసుకొని, బైబిల్ ఎలా చదవాలో కూడా నాకు తెలియదు. నేను అనుకున్నాను, ప్రభు నాకు ఎలా తెలియదు, నేను బైబిల్ తీస్తాను, బైబిల్ తీసిన వెంటనే నేను నాతో మాట్లాడు ప్రభు అని చెప్పని ఒక చిన్న క్యాండిల్ పెట్టుకొని ఇలా బైబిల్ తీశాను. నాకు బైబిల్ ఎలా చదవాలో తెలియదు, ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు. నా కోరిక ఒకటి ఏంటంటే, నువ్వు మాట్లాడితే ఆ అనుభవం ఎలా ఉంటుందో, ఆ స్వరం ఎలా ఉంటుందో నేను ఎరగాల ప్రభు అని చెప్పని బైబిల్ తెరిస్తే ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. ఇదిగో నేను నిన్ను గద్దింపుననియు నిన్ను శిక్షింపుననియు 41:10 నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు. మొట్టమొదటి ప్రభు స్వరం ఆ మధ్యరాత్రిని విన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎంత సంతోషం అంత కలిపి ఒక దగ్గర తీసుకొస్తే ఎంత సంతోషం అవుతుందో, నా హృదయం సంతోషంతో గంతులేసింది. దట్ వాజ్ ద ఫస్ట్ కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మీ. నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను, నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు, నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు. అప్పటి నుండి దేవుని మందిరంతో, దేవుని పరిశుద్ధులతో, దేవుని సేవకులతో, దేవుని పెద్దలతో ప్రయాణం ప్రారంభించబడింది. నేను చెప్పాను కదా, 3 అడ్రస్లు ఇంకా లేవు, ఇంకా అన్ని పోయినాయి. ఇల్లు, కాలేజీ, లేదా 3వది దేవుని మందిరం. అప్పుడప్పుడు క్రికెట్ అంటే మహా పిచ్చి ఉండేది అనమాట. నేను ఎప్పుడన్నా తట్టుకోలేక ఎప్పుడన్నా గ్రౌండ్కి పోయి ఆడుతుంటే ఒక అన్న వచ్చేసి నేను క్రికెట్ ఆడుతుంటే ఎదురుగా వచ్చి నిలబడేవాడు. వచ్చి నేను ఆడినంత సేపు ఉండేవాడు, నాతో పాటు వచ్చేవాడు. రే, ప్రభు నిన్ను ఏర్పాటు చేస్తుంది దీనికోసం కాదురా, ప్రభు నిన్ను నిర్ణయించుకున్నది, ప్రభు నిన్ను నిర్మించుకున్నది దీనికోసం కాదు నాన్న. నువ్వు ప్రభు పని చేయాలా, నువ్వు ప్రభు కొరకు పని చేయాలా, ప్రభులు ఎదగాల రా అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాడు. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. రాను ప్రభును ఎరిగే కొద్దీ, ప్రభు ప్రజల సహవాసం అనుభవించే కొద్దీ ఏది నాకు ఎక్కువ అనిపించలేదు. అన్నీ వదిలేశాను. వదిలివేయడానికి ప్రభు కృప ఇచ్చాడు. నా స్నేహితులు అన్నారు, వాళ్ళు పిలుస్తారు కదా, అరే ఈరోజు సినిమాకి పోదాంరా, ఈరోజు పలానా దగ్గరికి పోదాంరా, ఈరోజు పలానా దగ్గర మ్యాచ్ ఉంది, ఈరోజు క్రికెట్కి అక్కడ వెళ్దాం అంటే నేను రానని చెప్పేవాడిని. వాళ్ళని అబ్జర్వ్ చేసి ఒక మాట అన్నారు, అరే నీకు పిచ్చి పెట్టినట్టుందిరా, ఒక్కసారి వెళ్ళి చూపించుకో అన్నారు. ఎందుకు అన్నాను, ఎందుకంటే ఉన్నట్లుండి ఏదో నీకు అయిందిరా, ఒకసారి చూపించుకున్నారు. అరే నాకు పిచ్చి పట్టలేదురా, పట్టిన పిచ్చి వదిలిందిరా, నాకు పట్టిన పిచ్చి వదిలింది, పిచ్చి పట్టలేదు. నేను మీకు అర్థం కానిలే, నన్ను వదిలేయండి అని చెప్పాను. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మారు మనసు పొందానని చెప్తూ, నువ్వు మారు మనసు అనుభవంలో ఉన్నానని చెప్తూ ప్రభు కొరకు జీవించకపోతే ఏం ప్రయోజనం? నువ్వు ప్రభు కొరకు నిలబడకపోతే ప్రయోజనం ఏమిటి? ప్రభు అన్నాడు కదా, అయ్యా 3 సంవత్సరాల నుండి దీని దగ్గర నేను ఫలములు వెతుకుతున్నాను కానీ ఏమీ
దొరకలేదు. ఆ తోటమాలి పోయి బతిమలాడుకున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం ఉండని, నేను దాన్ని తవ్వుతాను, దానికి ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, ఇది ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, ఒక సంవత్సరం ఉండనిమ్ము. ఆ రీతిగా రాత్రి కాలేజ్ అయిపోయిన వెంటనే మందిరమే, ఇంకా వేరే స్థలమే లేదు. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. మందిరంలో ఊడ్చేవాళ్ళం, కడిగేవాళ్ళం, బాత్రూంలు కడిగేవాళ్ళం. ఈ రీతిగా దేవుని మందిరంను ప్రేమించడం ద్వారా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. దేవుని మందిరంలో, దేవుని పరిశుద్ధులో, దేవుని సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనా, దేవుని సేవకులైనా వారు చూపించిన ఆప్యాయత, అనురాగము, ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకట్లేదే. ఇంతటి ప్రేమ నాకు ఎక్కడ కనిపించలేదే. ఇదేం ఆప్యాయత, ఇదేం ప్రేమ, ఇదేమి యొక్క అనుబంధము. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళకు నేను తెలీదు. ఇది ఎక్కడి ప్రేమ? నా బ్యాక్గ్రౌండ్ను బట్టి నాతో స్నేహం చేసిన వాళ్ళు, మా బ్యాక్గ్రౌండ్ని బట్టి నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఇది ఎక్కడి అనురాగం, ఆప్యాయత? ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు. గ్రాడ్యుయేషన్కి వచ్చాను. గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు నా దేహం ఎట్లా కోరుకుందలా జీవించడానికి బ్రతుకుతూ వచ్చాను, కానీ ఇప్పుడు పోరాటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రభు కొరకు జీవించే జీవితంలో మన యొక్క త్యాగము, మన సమర్పణ ఎంత గొప్పగా ఉందో ప్రాక్టికల్గా మనం జీవించే కొద్దీ అర్థమవుతుంది. ప్రభువేమో వద్దంటాడు, దేహం ఏమంటది? కావాలంటది. దేవుని ఆత్మనేమో దాన్ని వదిలేసేయి, నా కొరకు రా అంటది. ఈ శరీరము, లోకంలో ఉన్నవన్నీ కూడా తీసుకో, నన్ను అనుభవించని చెప్పని ఒక భయంకరమైనటువంటి శోధనలు. వీటన్నిటిని జయించుకోవడానికి దేవుని వాక్యము, దేవుని ప్రజల సహవాసము తప్ప మరొకటి ఏది కాదని చెప్పగలను. ప్రియులారా, నాలో ఎంతటి మార్పును దేవుడు తీసుకొచ్చాడంటే, మా నాన్న ఏ రిక్షా బండి అయితే లాగుతున్నాడో నేను అన్నాను, నాన్న నాకు ఇన్ని రోజులు మీ శ్రమ అర్థం కాలేదు, మీ కష్టం అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభువైన దేవుడు నా హృదయాన్ని వెలిగించాడు. ఒక పని చేస్తాను. మాకు ఆ రోజుల్లో డిగ్రీ కాలేజీ 11 o'clock ఉండేది, 11 గంటలకు ఉండేది. నేను మా నాన్నతో అన్నాను, చూడు నాన్న, ఉదయకాలం బండి నేను వేస్తా, రిక్షా నేను లాగుతా, తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఏం చెప్పానంటే, ఇదే నా ట్రైనింగ్. మార్నింగ్ టైం నేను బండి లాగేవాడిని. ఎందుకో తెలుసా? ఇన్ని సంవత్సరాలు ఆయన పడ్డ ప్రయాసము, కష్టము నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడిని వెలిగించాడు కాబట్టి, ఆ యొక్క వ్యక్తి యొక్క శ్రమ, కష్టం నాకు అర్థమైంది కాబట్టి, నా యొక్క సమయం అంతా వ్యర్థం కాకోకుండా ఆయనకు సహాయం చేయాలని చెప్పి గొప్ప తీర్మానం చేసుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని, స్నానం చేసేవాడిని, కాలేజీకి వెళ్ళేవాడిని, సాయంత్రం మందిరంలో రాత్రి అంతా పడుకునేవాడిని. ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణత్వాన్ని మన జీవితంలో మనం అనుభవించాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండి కూడా నువ్వు ఒక సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మారు మనసు అనుభవంలోకి లేకపోతే మన వలన ఏం ప్రయోజనం? అలాగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. తర్వాత ఈ 2-3 సంవత్సరాల ప్రభు ప్రజల సహవాసంతో, ప్రభుతో సహవాసంతో ఒక్కటే నేను చెప్పగలను, ఒక అగ్నిపర్వతం పేలితే ఎంత శక్తి అయితే నింపబడుతుందో అంతటి అగ్నిపర్వతం నా జీవితంలో బద్దలేంటని అంత శక్తి అనమాట ప్రభు కొరకు రోషం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవై ఉన్నాడలా వాడు ఏం చేయాలి? ధారాళముగా దయచేసేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి వాడు అడగాలి. నేను అడిగాను, ప్రభువా, నేను నీ కుమారుని గనక నేను నిన్ను మహింపరచాలని ఆశపడుతున్నాను, నీకు ఇష్టమైతే కష్టపడతాను, చదువుకుంటాను, నాకు ఫస్ట్ ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసేవాడిని. ఎస్వి యూనివర్సిటీ 97 బ్యాచ్ ఫస్ట్ దేవుడు ఇస్తా వచ్చాడు. దాని తర్వాత నాకు కోరిక ఉండేది ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని. నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి పీజీ ఎక్కడ పాసిబుల్ అవుతుంది? మా నాన్నగారు ఆయన పని చేసి తీసుకొచ్చి మాకు పెడితే మా పొట్ట నిండేది, లేదంటే ఇంకా చదువు ఎక్కడ. నేను అనుకున్నాను డిగ్రీ అయిన తర్వాత, నాన్న నాకు చదువు వద్దులేండి, ఒక ఆటో రిక్షా తోలుకుంటా అని చెప్పాను. ఎందుకంటే నేను మీకు సహాయం చేయాలా, మీకు నేను ఉపయోగపడాలా, నేను మీకు ఆర్థికంగా కొంతవరకు నేను సపోర్ట్ ఇవ్వాలా.
నేను ఆటో తోలుకుంటా అని చెప్పాను. ఇంకోవైపున యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, డబ్బులు కావాలి, బయటికి వెళ్ళడానికి డబ్బులు లేవు. నేను అడిగాను, నన్ను ఏమన్నా చేయించగలరా అని అడిగాను. నా దగ్గర అంత డబ్బు లేదు. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెల్లి చెవిలో ఒక జత బంగారు పోగులు ఉన్నాయి, అవి నీకు ఇస్తా, వాటి తీసుకొని పోయి చదువుకోపో అన్నాడు. ఆయన అవి అమ్మేసేసి నాకు ఎంత ఇచ్చారంటే ఒక 4,000 రూపాయలు ఇచ్చారు. ఈ 4,000 తీసుకొని నాకు యూనివర్సిటీలో వచ్చిన ర్యాంక్ నెంబర్ 13 ర్యాంక్ వచ్చింది. సరే ఈ 13 ర్యాంక్ తీసుకొని యూనివర్సిటీ కౌన్సిలింగ్కి వెళ్ళాను. అక్కడ ఫీజు పే చేశాను. నేను యూనివర్సిటీలో పోయేటప్పుడు ఒక రబ్బర్ చెప్పులు వేసుకొని పోయాను. ఆ యూనివర్సిటీలో పోయి చూస్తే అది ఒక మహాప్రపంచం అంటే కొన్ని వేల ఎకరాలు ఉంది, కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేను ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి పోయినా, నేను ఎక్కడ వాళ్ళ మధ్యలో. ఇదంతా చూస్తే ఒక పెద్ద ప్రపంచం లాగుంది. నేను కూడా ఇక్కడ చదువుకోగలను, నేను నా వల్ల అవుతుంది అనుకున్నాను. ప్రియులారా, నేను డిగ్రీ దాకా చదివిన తెలుగు మీడియం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోయిన తర్వాత ఎక్కడైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు మీడియం ఉంటాయా? ఉండవు కదా, అన్ని ఇంగ్లీష్ మీడియం. ఒక్కొక్క ప్రొఫెసర్ వచ్చి లెసన్ చెప్తుంటే నాకు ఎట్లుంటుంది అంటే, ఒక గొల్లోడు ముందర షేక్స్పియర్ నావెల్ చదివితే ఎలా ఉంటుంది అలా ఉండేది. అర్థమవుతుందా? వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ టక్ 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 చెప్తూ ఉంటే నాకేం అర్థమవుతుంది? అలా చూస్తూ కూర్చునేవాడిని, రే స్టాప్ ఇట్, గో అవుట్ అనేవాళ్ళు. నాకేమర్థమవుతుంది? నేను ఇంటికి ఫోన్ చేశాను, ఇది నాతో అయ్యేటట్లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను. వాళ్ళు ఏం చెప్తున్నా నాకు అర్థమే కావట్లేదు, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలంటే మా అక్క ఒక మాట అనేది, లేదు నీకు ప్రభు సహాయం చేస్తాడు, నువ్వు ఉండి అక్కడే ఉండి, ఏం కాదు, ప్రభు సహాయం చేస్తాడు. ప్రియులారా, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఉంచుకొని సాధ్యము కానటువంటి ఏ పని అయినా ఈ భూమి మీద లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. నీ జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారిని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయనకు అసాధ్యమైనటువంటి పని ఏది కూడా లేదు ఈ భూమి మీద. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నువ్వు కనుక నాకు అవకాశం ఇచ్చావు, నేను కష్టపడతాను, ఇవన్నీ నాకు అర్థం కావాలా, నేను యూనివర్సిటీలో టాప్లో రావాలి. ఫస్ట్ ఇయర్ అయింది, నాకు ఒకటి దేవుని మందిరం, రెండోది నా యూనివర్సిటీ, నా హాస్టల్. సమయం ఉంటే మందిరంకి వెళ్ళేవాడిని, లేదంటే యూనివర్సిటీలో చదువుకునేవాడిని. 2 సంవత్సరాలు యూనివర్సిటీ అయిపోయడానికి టాప్ 5 మెంబర్లో ఒకటయ్యాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, నీకున్నటువంటి కండిషన్ బట్టి కానీ, నీకున్నటువంటి నారో సిచ్యువేషన్ బట్టి కానీ కనుక్కుంటే, ఈ సాయంకాలం దేవుడు నన్ను మీ ముందు ఒక ఉదాహరణగా పెట్టాడు. మనం ఇందా చదువుకున్నాం కదా, దరిద్రులను, లేమిగల వారిని, అలాగే పెంట కుప్పల మీద నుండి ఆయన ఎక్కడ తీసుకొని వస్తాడు? సింహాసనం మీద తీసుకొని వస్తాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అయిపోయేటప్పుడు నాకు భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుందంటే, ఇప్పుడు దాకా నాన్న ఏదో పంపించాడు, తిన్నాను, ఇప్పుడు పీజీ అయిపోతుంది, బయటికి పోయిన తర్వాత నేను ఏమని అడగాలి? ఆయన పైసలు ఎట్లా అడుక్కోవాలా? కొంచెమైనా సిగ్గుండాలి కదా నాకైనా. దేవా నేను బయటికి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం కావాలి. నేను ప్రభుని అడిగాను, ఒక 2,000 రూపాయలు ఉద్యోగం ఈ ప్రభు అని అడిగాను. ఎంత అడిగాను? 2,000 చాలు ప్రభు, నాకు ఎక్కువ వద్దు, నాకు ఒక 2,000 రూపీస్ ఉన్న జాబ్ కావాలి ప్రభు అడిగాను. పిల్లరా, నేను జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఒకరోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్రేయర్కి ఇదే భయం. ఏం భయం? నేను బయటికి వెళ్తాను, నాకు ఉద్యోగం రావాలా, నాకు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, నా నాన్నకు సాయం చేయాలా, నాన్నకు సాయం, ఇదే కోరిక నాకు. ఆ మాటను పట్టుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ రాత్రి ప్రార్థనలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ప్రభు అన్నాడు, నేను మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించేదను. గొప్ప ఆదరణ నా దేవుని మందిరంలో కలిగింది. ఆ యొక్క మరుసటి దినంలో యూనివర్సిటీలో క్యాంపస్ సెలెక్షన్ జరుగుతున్నాయి. నేను క్యాంపస్ సెలెక్షన్ పోతే నా ఇంగ్లీష్ చూస్తే నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వడు. ఎందుకు? ఏదో రాయగలను కానీ ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు ఇంగ్లీష్ గ్రామర్ లేదు, నేను మాట్లాడలేను, నేను ఎలా ఫిట్ అవుతాను? ప్రియులారా, పోయాను, నిలబడ్డాను, చెప్పాను. చెప్పిన తర్వాత ప్రభు ఇచ్చినటువంటి సామర్థ్యం చొప్పున చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు నా ఇంటి అడ్రస్కి లెటర్ పంపించారు. ఏం పంపించారంటే, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ లెక్చరర్, యూ విల్ బి పెయిడ్ బై 4,000 రూపీస్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్. లేటర్
వి విల్ ఇంక్రీజ్ యువర్ శాలరీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పని ఒక జాబ్ లెటర్ పంపించారు. అది ఎక్కడికి వెళ్ళింది? మా ఇంటికి వెళ్ళింది. ఆ లెటర్ మా నాన్న చదువు రాదు ఆయనకి. ఆ లెటర్ తీసుకొని పోయి ఒక అన్న దగ్గర పోయాడు. ఈ లెటర్ వచ్చింది మా వాడికి ఏదో చెప్పండి అని. ఆయన చదివాడు, యూ విల్ బి పెయిడ్ అంటే మీ వాడు 4,000 ఎక్కడ కట్టాలంట. మీ వాడు ఎక్కడ తప్పు చేశాడంట, 4,000 కట్టాలంట అని చెప్పని నీకు లెటర్ పంపించాడు, మరి ఏం చేశాడో కనుక్కొని చెప్పాడు ఆయన. మా నాన్న ఫోన్ చేసి, ఒరే ఇప్పుడు నీకు పంపించడమే నెలకు 200 నాకు కష్టంగా ఉందంటే నువ్వు 4,000 అప్పు చేస్తే నేను ఎక్కడ కట్టాలరా, ఏం చేసావురా నాయనని ఫోన్ చేశాడు. నాన్న అది నేను కట్టాలి కాదు, అసలు ఆ లెటర్ ఏమొచ్చిందో ఒకసారి చెప్పమని చెప్పి చదివించుకుంటే యువర్ అపాయింటెడ్ యాజ్ ఎ లెక్చరర్, యూ విల్ బి పెయిడ్ బై అని చెప్పి వాళ్ళు పంపించారు. లేదు నాన్న నేను అప్పు చేయలేదు, వాళ్ళు నాకు 4,000 రూపాయలు జీతం ఇస్తారంట. అవునా, 4,000 రూపాయలు జీతమా నీకు? అవునా అని చెప్పి ఆ లెటర్ని తీసుకొని పోయి ఊర్లో అందరికి చూపించాడు. ఎందుకో తెలుసా? నా కొడుకు ఉద్యోగం వచ్చింది చూడండి, నా కొడుకు పెద్ద కాలేజీలో ఉద్యోగం వచ్చింది, నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందని చెప్పని సంతోషంగానే చెప్పుకున్నాడు. మళ్ళీ ఆ లెటర్ నాకు పంపించారు. ఆ లెటర్ తీసుకొచ్చి మా ఆఫీస్కి ఇస్తే వాళ్ళు ఒకరోజు సెలబ్రేట్ చేసి ఇచ్చారు. యూనివర్సిటీలో 2,000 మంది స్టూడెంట్స్ ఉంటే ఫస్ట్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ దేవుడు నాకే ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర చదువు అందంత మాత్రమే, బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే, కులం అందంత మాత్రమే, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అంతంత మాత్రమే దేవుని పేరు తప్ప నాలాంటి వాడికి ఎవడు ఉద్యోగం ఇస్తాడు? అది 2004 సంవత్సరం ఆ అపాయింట్మెంట్ తీసుకొని నేను ఎక్కడికి వచ్చానంటే హైదరాబాద్ పట్టణానికి వచ్చాను. హైదరాబాద్కి వస్తే ఇంకేమన్నా ఉందా? నేను ఎక్కడో పెరిగి చిన్న గ్రామం, హైదరాబాద్కి వచ్చిన తర్వాత చూస్తే మహాపట్టణం. ఆ యొక్క గచ్చిబౌలి ఏరియా, హైటెక్ సిటీ చూస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ప్రభువా? రోజు సాయంత్రం తిరిగేవాడిని, నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు ప్రభువా? నేను దేవునితో ఒకే తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నాకు ఎవరు లేరు, ప్రాంతం కాని ప్రాంతం, నువ్వు నా తండ్రివి, నేను నీ కుమారుని, నేను నీతో నిబంధన చేసుకొనిచున్నాను. దావీదు నిబంధన చేశాడు, దేవా ఇశ్రాయేలుకు తండ్రివి నీవు, నీతో నిబంధన చేసుకుంటున్నాను, నువ్వు నాకు తండ్రివై నడిపించు. నేను జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకంటే సీనియర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, నేను దేవుని కొరకు మహిమార్థం చెప్తున్నాను, చాలా కష్టపడతాను, పని చేస్తాను, దేవుని పని చేస్తాను, అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగంలో పని చేస్తాను. వాళ్ళు తట్టుకోలేక అన్నారు, ఏమన్నారంటే నీలాంటి బచ్చగాళ్ళని చాలామంది చూసాము, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు చూస్తాలే అన్నాడు ఒక ఆయన వచ్చి. సరే సార్ నో ప్రాబ్లం, చూద్దాం, మీరు నేను చూసుకుందాంలేండి. గర్వంతో కాదు, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో, దేవుడు ఇచ్చిన ధైర్యంతో చెప్తున్నాను. తప్పనిసరిగా సార్ మీరు ఆ మాట అంటే చాలు, నాకు ఇంకా ఛాలెంజ్, నేను ఇంకా కష్టపడతాను. ప్రియులారా, టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ విత్ హంబుల్ హార్ట్ ఐ డిక్లేర్ ఐ ఆమ్ ది వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ మోస్ట్ పెయిడ్ ఫ్యాకల్టీ. భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఒక లెక్చరర్స్ నేను కూడా నేను చెప్పడానికి ప్రభుని బట్టి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి యవనస్తునికి జీవితంలో 2 అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి. ఒకటి చదువు, రెండవది వివాహం దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అప్పుడే పరిచయం వాడబడుతున్నాను. చాలామంది అడిగేవారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా పాప ఉంది, మా అమ్మాయి ఉంది, చేసుకుంటానని అడిగేవాళ్ళు. నాకు ఇప్పుడే లేదులేండి, ఇంకా నాకు అంత ఆలోచన లేదని చెప్పేవాళ్ళు. నేను ప్రభు దగ్గర ఒకే తీర్మానం చేసుకున్నా, ప్రభు నేను ఎవరినైతే ఒక్కరినే చూస్తానో ఆవిడే నాకు భార్య కావాలా, ప్రైస్ వేయను, ఒక్కరినే చూస్తాను, మీ సమయం వచ్చినప్పుడు ఆమెనే ఫైనలైజ్ చేయండి అన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట తప్పనిసరి చెప్పాలి, యవనస్తులు కాబట్టి. సరే, ఒక సంబంధం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచయం చేసిన ఒక అక్క, పెద్ద అక్క, నాకు నేను వారి మధ్యలో పరిచయం చేస్తున్నాను కాబట్టి చెప్పింది, ఏమనంటే పాలకు సంబంధం ఉంది, ప్రేయర్ చేసుకుని ఆయన దేవుడు నీకు సమాధానం ఇస్తే నువ్వు ముందుకు వస్తే మాట్లాడదాం అన్నాడు. సరే, నేనేం చేశాను, ఆవిడ చెప్పింది, చెప్పు ప్రభా, నాకు కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, ఆస్తిపాస్తులు వద్దు, ఎవరొద్దు, నీ యందు విశ్వాసం ఉంచి నేను ప్రేమించే అమ్మాయి అయితే చాలు, నాకు దేంతో అవసరం లేదు, నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని చేసుకుంటా, నాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఏమొద్దు ప్రభా, నువ్వు ఎవరిని చెప్తాలని చేసుకుంటా తీర్మానం చేసుకున్నాను.
సరే అక్క చెప్పారు, చెప్పిన తర్వాత ప్రార్థన చేయి. ప్రభు అన్నాడు, అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రభు నాకు సమాధానం ఇస్తాను. నేను అన్నాను, అక్క ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు, వారికి కూడా సమాధానం ఇస్తే నేను సంతోషంగా ముందుకు వస్తాను అక్క అని చెప్పాను. మా ఇంట్లో మా అమ్మ నాన్నకి ఏంటంటే వాళ్ళు వేరే ప్రాంతము, వాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండు, వాళ్ళకి నీకు ఏం కాదు, మ్యాచ్ అవ్వదు, కుదరదు నాయన, వాళ్ళతో మనకెందుకు కదా. మన వాళ్ళు ఏం కోరుకుంటారు, మన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎప్పుడు కోరుకోవద్దు. నీ కులము, నీ మతము, నీ ప్రాంతము, నీ ఆర్థికత, నీ చదువు, నీ జ్ఞానము దేవుని చిత్తం ముందు దేనికి పనికిరావు. జ్ఞాపకం ఉంచుకో. తల్లిదండ్రులకి పెద్దగా ఇష్టం లేదు, ఎందుకంటే వేరువేరు ప్రాంతాలు, వేరువేరు మతాలు, కులాలు, ఇవన్నీ ఎందుకురా మనకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏమైనా ఎదురైతాయేమో అన్నారు. లేదు నాన్న, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవునికి నేను మాట ఇచ్చేశాను, దేవునికి నేను నిబంధన చేసుకున్నాను. ఒకసారి అందరం వెళ్ళి చూసి వచ్చాను. చూసి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ప్రార్థన చేసి చెప్తామన్నారు. ప్రార్థన చేయడానికి ఎన్ని రోజులు కావాలి చెప్పండి, చెప్పండి. ప్రార్థన చేసి చెప్పడానికి ఎన్ని రోజులు కావాలి? బేబీ నా వైఫ్ కూడా ఆన్లైన్లో ఉండొచ్చేమో, ఆమె కూడా వింటుంటుంది. ఎన్ని రోజులు కావాలి? వారమా, 10 రోజుల, నెల రోజుల? 3 నెలలు అయిపోయింది, అక్కడి నుంచి ఏం రిప్లై లేదు. ఏమని అడిగితే ప్రార్థన చేస్తున్నాంలే అంటారు. ఇదెక్కడి ప్రార్థన? నెల రోజులు పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, ఇంచుమించు 4 నెలలు వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఏమో చెప్పావు కదా, ఏమైంది వివాహం సంగతి అంటారు. వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళకి ఆత్మీయ విషయాలు అర్థం కావాలి. అందుకని ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ముందుకు వచ్చారు. వాళ్ళకేమో వీళ్ళు మన ప్రాంతం కాదు, ఈ అబ్బాయి రాయలసీమ అబ్బాయి, గుండాలు రౌడీలు ఉంటారు అక్కడ కదండి, ఫ్యాక్షనిస్టులు ఉంటారు అక్కడ, వాళ్ళతో మనం ఎక్కడ ఎగుదాం, వద్దులేని తీర్మానము, తీసుకుందాం వద్దని తీర్మానం, ముందుకు వెనక్కిపోతుంది. నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, ప్రభా నీకు చెప్పాను, నేను ఎవరినైతే చూస్తానో వారే అని చెప్పా కదా ప్రభా, తప్పనిసరిగా నువ్వు చేస్తావు, నాకు విశ్వాసం ఉంది ప్రభా అని చెప్పాను. 6 నెలలు అయిపోయింది, వాళ్ళు ముందుకు వచ్చారు. సరే ఒక ఎంగేజ్మెంట్ డేట్ ఇచ్చారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ ఎన్ని రోజులకు ఉంటుంది చెప్పండి? ఎన్ని రోజులకు ఉంటుంది? 1 మంత్, 2 months, 3 months? మళ్ళీ ఇంకొక ½ year అయిపోయింది. వాళ్ళకి ఇంకా భయం. ఏం భయం? ఏంటో ఈ అబ్బాయి ఏంటో, వీళ్ళ ప్రాంతం వేరు, వీళ్ళ స్వభావాలు వేరు, ఈ భయం. ప్రియులారా, నేను ఒక్కటే తీర్మానం చేసి చెప్పాను. వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే మాట అన్నాను, మీ అమ్మాయి నాకు భారీగా వస్తుంది, మీరు అవుననుకున్నా కాదనుకున్నా మీరు నా దగ్గరికి వస్తారండి, నాకు విశ్వాసం ఉంది, దేవునితో నేను నిబంధన చేసుకున్నాను, ఆ నిబంధన కట్టుబడి ఉన్నాను, మీరు కాదంటే నేనేం చేయలేని చెప్పాను. మొత్తానికి ప్రభు వారికి స్పష్టమైనటువంటి స్వరం ఇచ్చి వివాహంలో మేము జతపరచబడ్డాం. అప్పుడు దాకా కంత బాగా చక్కగా నడుస్తుంది. వివాహం అయిన తర్వాత జీవితంలో నేను చెప్పాను కదా, నాతో కూడా నువ్వు శ్రమానుభవం అనుభవించాలా. సరే, నేను కూడా అందరి యవనస్తులాగే ఒక నూతన అధ్యాయాన్ని నా జీవితంలో ప్రారంభించాను. హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టాను. ఫ్యామిలీ పెట్టిన తర్వాత శ్రమలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఇది అయిపోయింది అనుకునే లోపల ఇంకొకటి వచ్చేవి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవ జీవితంలో దేవుడు శిక్షించని కుమారుడు దుర్బీజుడు. నువ్వు దేవుని చేత శిక్షించబడకపోతే నువ్వు దుర్బూజుడివే కానీ నువ్వు మంచి బీజం కలిగినటువంటి వాడవు కాదు. వివాహమైంది, 6 నెలలకి దేవుని కృపను బట్టి మా మిస్సెస్ ఆమె గర్భవతి అయింది. సరే, సంతోషం. రెండవది, ఇంకో సైడ్ నుంచి శ్రమలన్నీ ఆరంభమైనాయి. మా అమ్మకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఇంటి దగ్గర నాన్నకి వాళ్ళకు బిజినెస్ పెట్టించాను. ఆ బిజినెస్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయి నాకు తెలియకుండా కొన్ని లక్షలు అప్పు చేశారు వాళ్ళు. నాకు తెలియదు అది. అంత అయిపోయిన తర్వాత చేసేస్తే కొన్ని లక్షల రూపాయలు వచ్చింది. తర్వాత అమ్మకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. నా భార్య గర్భవతి. ఇవన్నీ చూస్తే ఒకటి అనిపించింది, నేను చేయని నేరానికి నేను ఎందుకు బాధ అనుభవించాలా? నేను చేయనటువంటి వీటన్నిటికీ నేను ఎందుకు బాధ్యత వహించాలి? మా నాన్న మీదకి కోర్టుకి వెళ్ళారు, కేసులకు వెళ్ళారు, పోలీసు దగ్గరికి వెళ్ళారు, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే మా డబ్బులు నువ్వు కడతావా చస్తావా? నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుణ్ణి, ఈ రీతిగా నేను వదిలేయలేను, నేను విడిచిపెట్టలేను. యేసేపు అన్నాడు కదా, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా, ఆయన తీసుకునండి, నేను మిమ్మలను మీ పిల్లలను ఈ కరువు కాలం అంతా పోషించదును. ఇంత గొప్ప మాదిరికరమైనటువంటి యేసేపు అమ్ముతూ ఉండగా
నేను ఏ రీతిగా వదిలిపెట్టగలను నా తండ్రిని? నేను చెప్పాను అందరికీ, పోయి మా ఊరికి పోయి చెప్పాను, అందరికీ నేను పే చేస్తానండి, కొంచెం టైం ఇవ్వండి, మీరందరూ తొందర చేయొద్దు. నాకున్నటువంటి సైట్లు అమ్మేశాను, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది, రికరెంట్ డిపాజిట్లు అయిపోయినాయి, ఎల్ఐసీలు మూసేశాను, అన్నీ క్లోజ్ చేసేసాను. ఆఖరికి ఒక రెంటెడ్ హౌస్లో కట్టుబట్టలతో ఉన్నా. నా భార్య, ఆమెకు డౌట్ వస్తుంది, ఏదో వాతావరణం తేడాగా ఉంది, ఏం జరిగింది చెప్పండి అన్నది. ఏం చెప్పాలా ఆమెకు? నేను పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, ఎన్నో ఆశలతో ఆమె కూడా నా వెంట వచ్చింది. ఇవన్నీ ఆమెకు నేనేం చెప్పాలా? ఆమెకు చెప్పలేక పరిస్థితి తారుమారైపోయి అగమ్య గోచరం అయిపోయి తల తిరిగిపోతుంది. ఎవరికి సమాధానం చెప్పాలా? ఎవరికి చెప్పుకోవాలి? ఏం చేయాలా? ఇవన్నీ బాధ్యతల నుంచి తప్పించుకొని పారిపోలేను. ఎక్కడికి పారిపోగలను? ఒకరోజు అనిపించింది, ఒకటేమైనా ప్రెజరు, ఫినాన్షియల్ ప్రెజర్స్. అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆమెను చూపించడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినాయి. అంటారు కదా, బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయిపోయినాయి. ఆఖరికి ఎట్టయిపోయిందంటే నా ప్రశ్న ఒకటే, ప్రభువా నేను చేయలే కదా ఇవన్నీ కూడా, నేను చేయని వాడికి నేను ఎందుకు అనుభవించాలా? ఒకరోజు అనుకున్నా, ఒక 2 సంవత్సరాలు వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతే నాకు ఏ బాధ ఉండదు కదా, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే నాకు ఎలాంటి ఆలోచన ఉండదు కదా. తీర్మానం చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక మాట నాకు వినపడుతుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈ మాట తిరిగి నాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, నాలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని, మానవ స్వభావాన్ని జయించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచడానికి తిరిగి పురుకొల్పింది. ఇంచుమించు 7 సంవత్సరాలు వాటన్నిటినీ బయటికి రావడానికి పట్టిన సమయం. డబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, కడుతున్నా. చేతిలో ఒక్క రూపాయి మిగిలేది కాదు. ఎందుకు? నువ్వు బాధ్యత కలిగినటువంటి కుమారునిగా, బాధ్యత కలిగిన దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, తప్పనిసరిగా ఈ కష్టముల ద్వారా, ఈ శ్రమల ద్వారా, ఈ బాధల ద్వారా నువ్వు వెళ్ళవలసినటువంటి వాడవే. నాకు ఒకటే అర్థమైంది, దేవుడు నన్ను శ్రమ ద్వారా తీసుకెళ్తున్నాడు, ఆయనకి ఇష్టమైంది, ఆయన అనుమతించాడు, ఆయన కోరుకున్నాడు. కాబట్టి ప్రభువా నీ కృప దయచేయి. కట్టలు వచ్చేది, పోయి కట్టేవాడిని, చూసుకునేవాడిని, కట్టేవాడిని. ఎందుకు? ప్రభువా ఇది నీకు ఇష్టమైంది, ప్రభువా నీవు నా విషయంలో ఈ రీతిగా నన్ను అనుమతించడానికి నువ్వు ఇష్టపడ్డావు, నీకు అప్పగించుకుంటున్నాను. మొదట ఒక కుమారుడు పుట్టాడు. మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మిసెస్ గర్భవతి అయింది. భయంకరమైనటువంటి కష్టముల ద్వారా వెళుతుంటే కొన్నిసార్లు శాలరీస్ డిలే అయ్యేవి. 2 నెలలకు 3 నెలలకు వచ్చేది. వచ్చిన అమౌంట్ అంతా కట్టడమే సరిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? నా దగ్గర తినడానికి తిండి కూడా లేదు, రైస్ కూడా లేవు. నాకు అనిపించింది ఇంకేం చేయాలి అర్థం కాక, నా వెడ్డింగ్ రింగ్ ఒకటి ఉండేది, దాన్ని తీసేసి, లాస్ట్ అదే అనమాట, తీసేసి తాకట్టు పెట్టేశాను. పెడితే వాళ్ళు ఎంత ఇచ్చారు తెలుసా? 2000 రూపాయలు ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ రాదు దీనికి అని చెప్పాను. దాన్ని తీసుకొని పోయి, సరుకులను తీసుకొని పోయి మిస్సెస్కి ఇచ్చాను. మిస్సెస్ ఇసిరేసింది. ఎందుకో తెలుసా? ఈరోజు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావో తెలుసా? నువ్వు మన వివాహానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ రింగు తాకట్టు పెట్టే స్థితికి తీసుకొచ్చావు. ఏం చెప్పాలా? ఎవరికి ఏం చెప్పాలా? ఎవరికి ఏం జవాబు చెప్పేటువంటి స్థితి లేదు, సమాధానం చెప్పేటువంటి స్థితి లేదు. ఏం చెప్పాలా? మోకరించి ప్రభువా నీకు స్తోత్రం, నీకు ఇష్టమైంది నన్ను ఇబ్బందుల ద్వారా, అగ్ని వంటి మహాశ్రమల ద్వారా నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డావు, నీకు నేను అప్పగించుకుంటున్నాను. పాప పుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్ పుట్టిన వెంటనే పాప యాక్టివ్గా లేకపోతే డాక్టర్స్ 2D ఈకో చేస్తే మీ పాప గుండెలో రంధ్రం ఉందండి అని చెప్పారు. గుండెలో రంధ్రాలు ఉన్నాయి, ఈ అమ్మాయికి మరి తెలియదు, ఏం చేయాలో తెలియదు అని చెప్పారు. నా అప్పుడు అక్కడి నుంచి అత్తమ్మ వారి ఇంటి దగ్గర నుంచి నా వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు పాపకు హార్ట్లో హోల్ ఉందని చెప్పాను.
మా అమ్మ ఫోన్ చేసి ఆమె కూడా చివరి డెత్ బెడ్కి రెడీగా ఉంది ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. అమ్మకు ఫోన్ చేసిన, నాన్న పాప పుట్టిందంట కదరా, ఎలా ఉందంటే బాగుందమ్మా, కానీ యాక్టివ్గా లేదు, గుండెలో రంధ్రం ఉందంటున్నాం అమ్మ అని చెప్తున్న డాక్టర్లు. అంటే అమ్మ ఒక మాట అన్నది, ఏంట్రా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకు వచ్చినాయి ఏంట్రా, 5-6 సంవత్సరాలు అయిపోయింది, ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకు ఇచ్చాడంటారు దేవుడు, అన్నీ నీకేనా? అమ్మతో ఒక మాట అన్నా, అమ్మా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నన్ను కోరుకున్నాడు కాబట్టి, ప్రభు నన్ను తీసుకెళ్ళే మార్గం ఎంత కఠినమైనా నేను భరిస్తామా, బాధపడకండి, ప్రభు నన్ను మళ్ళీ తిరిగి బయటికి తీసుకొని వస్తాడు, ఈ బాధలన్నింటిలోంచి ప్రభు నన్ను బయటికి తీసుకొని వస్తాడు, భయపడకండి, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ఆయన సమయం ద్వారా తీసుకెళ్తున్నాడు, బాధపడకండి, ప్రభు వరకు మళ్ళీ మంచి రోజులు ఇస్తాడు, ఆయన విశ్వాసం ఉంచండి. అదే చివరి మాట మా అమ్మతో మాట్లాడు. తిరిగి 1 వీక్ 10 డేస్లో ఫోన్ కాల్, అమ్మ చనిపోయిందని చెప్పండి. ఈ మిక్కటమైనటువంటి శ్రమల ద్వారా, బాధల ద్వారా జీవితంలో ప్రభుని నల్లగొట్టి దావీదు అంటాడు కదా, నిక్కటమైనటువంటి శ్రమ ఆయాస నాకేం కలుగజేసింది, నెమ్మది కలుగజేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తురాండ్రా, నీ ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నాతో కూడా నువ్వు శ్రమ అనుభవించు. అనేకమైన శ్రమల ద్వారా ప్రభు నడిపిస్తూ దీనత్వం అనేటువంటి గొప్ప ఆత్మీయ పాఠము నేర్పిస్తూ వచ్చినాడు. జీవితంలో ఎక్కడ కూడా నన్ను నేను గొప్పగా పొగుడుకోవడానికి, నన్ను నేను గొప్పగా చేసుకోకుండా ఉండడానికి అనేకమైనటువంటి శ్రమల ద్వారా నడిపిస్తూ వచ్చినాడు. మనం అనుకోవచ్చు, అయ్యా ఈ క్రైస్తవ జీవితం అంటే శ్రమలేనా, క్రైస్తవ జీవితం అంటే బాధలేనా, క్రైస్తవ జీవితం అంటే కన్నీరేనా, క్రైస్తవ జీవితం అంటే ముళ్ళ కిరీటమేనా? కాదు. క్రైస్తవ జీవితం ముగింపు ఎప్పుడు ముళ్ళ కిరీటం కాదు. ఇది క్రైస్తవ జీవితం యొక్క ముగింపు ఎప్పుడు కన్నీరే కాదు. ప్రభు అన్నాడు కదా, చూడండి మాట చదువుకొని ముగించుకుంటాం. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, రెండో పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 7-8. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకిచ్చును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నేను కూడా ఈ మాట చెప్పగలను. ప్రభు నాకే కాదు, తన కృపను, తన ప్రత్యక్షతను, తన యొక్క నీతి కిరీటమును నాకు మాత్రమే కాదు, ఎవరికి ఇస్తారంటే ఆయనను కోరుకునేటువంటి వారికి, ఆయన ప్రత్యక్షతను కోరుకునేటువంటి వారికి ప్రభు ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడు. నాకు మాత్రమే కాదు, ఎవరికి ఇస్తారంట? తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఏమిస్తాడు? నీతి కిరీటం ఇస్తాడు. క్రైస్తవ జీవితం ఎన్నడూ శ్రమలతోనే ముగించేటువంటి జీవితం కాదు. ఇది క్రైస్తవ జీవితం ముగింపు ముళ్ళ కిరీటం కాదు. క్రైస్తవ జీవితం ముగింపు కేవలం శ్రమలే కాదు. పౌలు సెలవిచ్చాడు కదా, ఇక మీదట నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడింది. నా నిరీక్షణ ఒకటే, ఈ శ్రమలన్నిటిలో నుండి దేవుడు తోడై ఉండి నడిపించి వారు చేరవలసినటువంటి ఒడ్డుకు, వారు చేరవలసిన రేవుకు వారిని నడిపించను. ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా,
ఏ పాతాల స్థితిలో ఉన్నా నిన్ను ప్రభు పైకెత్తడానికి సామర్థ్యం కలిగిన వాడని ప్రభుపక్షంగా నేను సాక్ష్యం ఇవ్వగలను. ఆయన యొక్క విశ్వాస్యత పక్షంగా నేను సాక్ష్యం ఇవ్వగలను. ఆయన నమ్మదగిన వాడు, ఆయన విశ్వాసత కలిగిన వాడు. నీ జీవితంలో విశ్వాసం ఎన్నడూ నువ్వు కోల్పోకు. నీకు కలిగేటువంటి శ్రమల ద్వారా, నువ్వు వెళుతున్నటువంటి ఇబ్బందుల ద్వారా, కొలిమి వంటి మహా శ్రమల ద్వారా నువ్వు వెళుతున్నాను సరే, సంతోషించు, ఆనందించు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ చీకటి ఇలానే ఉండదు. చీకటి చీల్చుకొని సూర్యోదయమున సూర్యుడు ఎలాగ ఉదయిస్తాడో ఆ యొక్క అరుణోదయ కాలమున ఉద్భవించేటువంటి సూర్యుని వలె ప్రభు యొక్క మహాప్రత్యక్షత నీ కొరకు వేచి ఉంది. ఎప్పుడు ఇదే బాధలే, ఇదే సంకటం, ఇదే కష్టం, ఇదే ఇబ్బంది, ఇదే లేమి, ఇదే కన్నీరు అనుకుంటున్నావా? నీ జీవితంలో, నీ సేవలో నో. వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ కంప్లీట్ డెలివరెన్స్. ఇవన్నీ పోయినాయి. ప్రభు విస్తారంగా ఇచ్చాడు, కానీ అన్నడు కూడా డబ్బు మీద ఆశ లేదు, సంపాదించుకున్న కోరిక లేదు. ఎందుకంటే ప్రభు ఇచ్చేది ప్రభువే, తీసుకునేది కూడా ప్రభువే. ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈరోజు నేను స్థిరంగా ఉన్నాను అనుకోవడానికి లేదు. ఏ శ్రమ వచ్చినా నేను దాన్ని ఫేస్ అని సిద్ధంగా ఉన్నాను. ఆ శ్రమలో నేను మరింతగా మీ ప్రత్యక్షత అనుభవించడానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వు ఏ రీతిగా, ఏ శ్రమ ద్వారా నువ్వు ప్రత్యక్షపరచుకుంటావో జ్ఞాపకం చేసుకో. నీతిగల న్యాయాధిపతి ఆయన. నువ్వు కన్నీరు గారుస్తుంటే సంతోషపడ్డా ఆయన. నువ్వు బాధపడుతూ ఉంటే ఎగిరి గంతేసేవాడు కాదు ఆయన. మన యావత్ బాధలలో ఆయన పొందాడు బాధ నొందినవాడు. నీ బాధ నీది కాదు, నీ బాధ ప్రభుది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తు కొరకై ఆయన విడిచిపెట్టిన శ్రమలలో కొదవైన వాటి యందు నా వంతు, నా శరీరమందు నేనేం చేయుచున్నాను? సంపూర్ణం చేయుచున్నాను. ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా ప్రభు ఏ శ్రమలనైతే అసంపూర్ణంగా ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఈ శ్రమలు ఎవరి శరీరంలో సంపూర్ణం కావాలి? మీ శరీరంలో, మీ జీవితంలో, నీ శరీరంలో, నీ జీవితంలో ఆయన శ్రమలు ఈ భూమి మీద నీ జీవితంలో సంపూర్ణం కావాలి. పౌలు సెలవిచ్చినట్లు నా కొరకై నీతి కిరీటం ఉంచబడింది. ఆ నీతి కిరీటంను మనం పొందినట్లు 7వది జ్ఞాపకం చేసుకుందాం. రూతుతో బోయజ్ ఒక మాట అంటాడు, నా కుమారి నువ్వు సంపూర్ణమైన బహుమానం పొందడానికి ఇక్కడికి వచ్చావు. ఎన్ని బాధలు అనుభవించిందో, ఎన్ని కష్టం అనుభవించిందో, ఎంత వేదన అనుభవించిందో అన్నిటిని తాలి ప్రభువైన దేవుని సింహాసనం క్రీస్తు ప్రభును ఆమె గర్భంలో నుంచి తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. సంపూర్ణమైన బహుమానం నీ కొరకు దాచబడింది.